శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక విషయం చెప్తాను. అదేమిటంటే, ఏకభుక్త మహాయోగి, ద్విభుక్త మహాభోగి, త్రిభుక్త మహారోగి. ప్రతిదినం ఒకసారి భోజనం చేసేవాడు మహాయోగి, ప్రతిదినం 2 సార్లు భోజనం చేసేవాడు మహాభోగి, ప్రతిదినం 3 సార్లు భోజనం చేసేవాడు మహారోగి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. శ్రీకృష్ణ భగవానుని పూజకు పనికిరాని పువ్వులు ఏమిటంటే కావిరేగు పువ్వు, అవిసి పువ్వు, ఉమ్మెత్త పువ్వు, కరిగొట్టు పువ్వు, తుమ్మి పువ్వు, పున్నాగ పువ్వు, గానుగ పువ్వు, తాళిపత్రి, పాలచిట్టు పువ్వు, వావిల పువ్వు, పొత్తిదుంప పువ్వు, మందార పువ్వు, మెట్ట తామర పువ్వు, అశోక పువ్వు, బూరుగు పువ్వు, ఎర్రదేవ కాంచన పువ్వు, కచ్చూరాలు, కసింద పువ్వు, ఊడుగ పువ్వు, దింటెన పువ్వు, నీలం రంగు పువ్వులు, ఒంటి రెక్కల పువ్వులు శ్రీకృష్ణుని పూజకు పనికిరావు. మరియు జిల్లేడు పువ్వులు, జిల్లేడు ఆకుపైన పెట్టిన ఏ పువ్వులనైనను పనికిరావు. అలాగే వేప పువ్వులు కూడా పనికిరావు. ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్నది. శ్రీకృష్ణ భగవానుని పూజకు పనికిరాని పువ్వుల గురించి చెప్పాను కదా. ఇలాగే ఇంకొక మంచి కార్యక్రమంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.